క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమున ఈ యొక్క ఆరాధనకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క ఆరాధన ప్రారంభం చేసుకున్నాను. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. దేవా, ప్రజలు నేను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నేను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలెదవు. స్తుతి కీర్తనను పాడుకొని దేవుని నామమును మనం మహిమపడతాం. పేత్రు పుత్ర శుద్ధాత్మాలై మేలనిచ్చు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, మాతోనున్న దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నీ బిడలని మీ అరచేతుల్లో చెక్కుకొని అనునిత్యము నా తండ్రి వారిని కాచి కాపాడి సంరక్షిస్తున్నటువంటి దేవ, మీకు వందనాలు. కునుకక నిద్రపోక ప్రతి క్షణము నీ బిడల యొక్క జీవితములను నాయన మీరు పరిశీలన చేస్తూ వారి జీవితంలో క్షేమమును అనుగ్రహించుచున్నటువంటి మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇదిగో ప్రభా, పరిశుద్ధ దినమును మొదలుకొని పరిశుద్ధ దినము వరకు మీ కాపుదస్తంలో మమ్మల్ని భద్రపరుచుకొని మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు. ఎంతోమంది ప్రభా ఈ సమయమును చూడలేకుండా గతించిపోయారు, విడిచిపెట్టబడ్డారు, విస్మరించబడ్డారు. మాకైతే ప్రభా మీరు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. దయగలిగినటువంటి తండ్రి, మా జీవితంలో మేము ఏదైతే ప్రభా నా తండ్రి అయ్యా ఆశపడుతున్నామో మా ఆశలను నా తండ్రి మీ యొక్క కృప చేత మీ చిత్తానుకూలంగా మాకు అనుగ్రహిస్తున్నారు. నిజమే, మా ఆశ అంతా మీ గమ్యం, మా గమ్యమని క్రీస్తుని మేము చేరగలిగినటువంటిదే. క్రీస్తు వైపు మా అడుగులను సారించి మా పాదములను పరిగెత్తి మిమ్మల్ని చేరుకోగలిగినటువంటి కృపను మాకు అనుగ్రహించేది. నిజమే ప్రభా, ఈ లోకం అశాశ్వతమైనటువంటి లోకము నిమిత్తమే మేము ప్రయాసపడక ప్రభా నాయన, లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ప్రభా సూర్యుని కింద సమస్తం వ్యర్థమే అని నా తండ్రి సొలొమోను భక్తుడు ఏ రీతిగా అయితే ప్రభా జ్ఞాని అయినటువంటి వాడు తెలియచేశాడు, అది గ్రహించి ప్రభా భూమి మీద అశాశ్వతమైనటువంటి వాటి నిమిత్తం మేము పరుగిడక శాశ్వతమైనటువంటి క్రీస్తును మేము ఆశ్రయించగలిగినటువంటి కృపను అనుగ్రహించారు. క్రీస్తును దేవుడిగా కలిగినటువంటి జనులు ధన్యులు అన్నారు. కాబట్టి ఆ ధన్యతను మేము కలిగినటువంటి వారంగా మేము ఉండాలి. ఇదిగో ఆరాధన ప్రారంభం చేస్తున్నాం. ఈ ఆరాధన ఆద్యంతం మీరుండి మహిమ పొందండి. వాక్యం చదువుతున్న బిడలను మీ ఆత్మచేత సంధించి ఆ వాక్యంలోని పరమార్థం చక్కగా గ్రహించి చదవగలిగి ప్రతి ఒక్కరూ నాయన దాన్ని చక్కగా వినగలిగి ఏకీభవించి ఆరాధన స్తుతించగలిగిన కృపను అనుగ్రహించండి. విజ్ఞాపన ప్రార్థనలు ప్రతి బిడ్డ కూడా ప్రభా విజ్ఞాపనలు ఏకీభవిస్తూ నాయన తగినటువంటి ప్రతిఫలము వారు పొందుకోగలిగిన కృపను అనుగ్రహించండి. ఇదిగో దయగలిగినటువంటి మా తండ్రి, ఇక రికార్డింగ్ చేస్తున్న బిడలని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క శ్రమ వృధా కాదయ్యా. కాబట్టి నాయన బిడలని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో దయగలిగిన తండ్రి, ప్రైజ్ అండ్ వర్షిప్ టీముని మీ చేతికి అప్పగిస్తున్నా. నీ బిడలని బలపరచండి, ఆత్మతో నింపండి నాయన తండ్రి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని కీర్తించి మీ నామాన్ని గొప్ప చేయగలిగినటువంటి భాగ్యాన్ని
నీ బిడ్డలకు అనుగ్రహింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన అంతా కూడా ఆద్యంతము మీరు ఉండి మహిమ పొందమని నాయన మీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకోండి. మా ప్రభు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. లేఖన భాగముల నుండి ఉత్తర ప్రచుత రీతిగా కీర్తనల భాగము 64వ సంకీర్తన ఉత్తర ప్రచుత రీతిగా చదువుకుందాం. కీర్తనలు 64 ఉత్తర ప్రచుత రీతిగా చదువుకుందాం. దేవా, నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచు. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలు బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరచుకొందురు. చాటుగా ఉర్ర నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు. వెతికి వారిని సిద్ధపరచుకొందురు. ప్రతి వాని హృదయాంతరంగం అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. వారు కూలెదరు, వారు కూలటకు వారి నాలుకే కారణం. వారిని చూచువారందరూ తలపుచు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. అందరం కలిసి ఆఖరి వచనం చదువుకుందాం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు చొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయులు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. కీర్తన పుస్తకము నుండి 7వ సంకీర్తన పాడుతూ దేవుని నామమును మనం మహిమపడతాం. కీర్తన పుస్తకం నుండి 7వ పాట పాడుకుంటూ దేవుని నామమును మనం మహిమపడతాం. సన్నుతేంతుమో ప్రభు సదమలమగు భక్తితో, సన్నుతేంతుమో ప్రభు సదమలమగు భక్తితో, కన తండ్రి కావుమా కలుషము నెడ బాపుమా, కన్ను తేందుమో ప్రభు సదమలమగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పదక జన రక్షక పతిత పవన నామక, సన్నుతేంతుమో ప్రభు సదమలమగు భక్తితో, మానవ సంరక్షక దీన నిజయ పోషక, దేవ మానవనందన దివ్య సుగుణమందన, సన్నుతేంతుమో ప్రభు సదమలమగు భక్తితో, ప్రేమ తత్వ బోధక క్షేమదాత వివేక, కమిత ఫలదాయక స్వామి యేసునాయక, సన్నుతేంతుమో ప్రభు సదమలమగు భక్తితో, పాప చింతలన్నిటి పరదోలుమో ప్రభు, నీ పవిత్ర నామము నిరతము స్మరించెద, సన్నుతేంతుమో ప్రభు సదమలమగు భక్తితో.
దినము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి రాజుల గ్రంథం 2వ రాజులు 5వ అధ్యాయం 20వ వచనము నుండి 27వ వచనము వరకు వ్రాయబడినటువంటి లేఖన భాగములను చదవగా విందాం. పరిశుద్ధ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 27 వచనం వరకు చదువుతున్నాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 27 వచనం వరకు చదువుకున్నాము. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయింది. కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొని అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథముల మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గెహజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా యుద్ధ నుండి బయటికి వెళ్ళెను. దేవుడు తన వాక్యం దీవించుగాక. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. ప్రతి విజ్ఞాపన మనమందరము కూడా ఏకీభవిస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థించుచుంటుండగా ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనను దేవునికి సమర్పణ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, పావనుడానికి వందనాలు, సజీవుడానికి వందనాలు, సత్యస్వరూపి నీకు స్తోత్రములు నాయన. మహోన్నతుడ మహాగణుడ నిత్య నివాసి సత్యస్వరూపి నాయన నీకే వందనాలు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగుండున మా తండ్రి నీకు వందనాలు నాయన. అయా తత్వం అందు ఏకత్వం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. అద్భుత కార్యములు చేయగలిగే దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో గత 7 మాసములు మా నుండి దొర్లించిన ప్రభువా నీ ఉచితమైన కృప ద్వారా నీ చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా నీ పునరుద్ధానము ద్వారా ఈ దినం మాకు చూపించవయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన మేము ఎందుకు లేని వారమైనప్పటికీ మమ్మల్ని ఆదరిస్తూ ప్రేమిస్తూ ఇశ్రాయేలుల రక్షణ ప్రభావం మా పైకిచ్చి అన్యుల వంటి మమ్మల్ని నీ సొత్తుగా చేసుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా.
ప్రభా స్తోత్రములు తండ్రి. అయా పాపులమై ఉండుండగా మా కొరకు నా తండ్రి నాయన మీ రక్తానంతటినీ చిందించి మా పాపాలు కడిగిన మా పరలోకపు రాజా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమంది ఏకత్వం కలిగిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ఈ నెలంతా నాయన నీ కాపుదల ఉంచండి, నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచండి. అయా ప్రపంచం అంతటా భయంకరంగా ప్రబలుచున్న ఈ కరోనా బారి నుండి తప్పించండి ప్రభా. అయా అనేక మంది నాయన కోల్పోయి ఉండగా వారి కుటుంబాలకు ఓదార్పునివ్వండి ప్రభా. దయగల తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. మాట్లాడే దేవుడు అయ్యా అయా మా అందరితో మాట్లాడండి. మీరు అక్కడ సమీపమై ఉంటుంది నాయన. ఎత్తబడే గుంపులో మేము ఉండాలి నాయన. దొంగ వలే వస్తానని సెలవిచ్చావు ప్రభా. నీ రాకడ కొరకు నాయన మేము సిద్ధపడి ఉండాలంటే మా హృదయాలు కడుక్కోవాలి నాయన. నీ వాక్యం అనే రుచి నాయన అనుభవంలోకి వెళ్ళాలి ప్రభా. అయా నిరంతరము దావీదు వలె 7 మారులు ప్రార్థన చేసే హృదయం మాకు దయచేసి పెట్టండి ప్రభా. కనికరించండి నాయన, కృప చూపించండి నా తండ్రి. అయా మా సాలూరు పట్టణానికి జ్ఞాపకం చేసుకోండి. భయంకరంగా నాయన విజృంభిస్తున్న ఈ నాయన నా తండ్రి కరోనాని నాయన బంధించండి ప్రభా. అయా లయపరచండి తండ్రి. నీవు తప్ప ఈ లోకంలో నా తండ్రి ఎవరున్నారు ప్రభా? నీవు తప్ప ఏ దేవుడున్నాడు ప్రభా? అయా నీవు తప్ప దీన్ని లయపరచు వారు ఎవరున్నారు ప్రభా? నీ కోపోగ్రతను ఆపుకోండి నాయన. అయా ఇచ్చిన ఈ తెగుల నుండి మమ్మల్ని దూరపరుస్తూ దినదినము బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. అయా పరిపూర్ణంగా లయపరచండి ప్రభా. అయా శాస్త్రవేత్తలకి నాయన అంతు చిక్కనది, మందులు దొరకనది అయినప్పటికీ నీ కృప చూపిస్తూ నాయన నా తండ్రి దీన్ని లయపరిచి పరిపూర్ణంగా విడుదలగా ఇచ్చేయండి ప్రభా. అయా నీకు నాయన నమ్మకమైన సాక్షులుగా మేము ఉండుటకు, అయా నాయన యథార్థముగా జీవించుటకు, నాయన నిర్దోషముగా పవిత్రముగా పరిశుద్ధముగా ఉండుటకు ఇగో ఈ నెలంతా మమ్మల్ని పరిశుద్ధపరచండి, బలపరచండి. అయా గత చేసిన పాపములు తుడిచిపెట్టండి. అయా అవిధేయత కలిగి నాయన మా క్రియల ద్వారా మా మాటల ద్వారా నా ప్రభువా మేము ఒకవేళ నిన్ను నొప్పించి ఉంటే దయతో మన్నించి నీ హస్తం ఉంచి ఈ నెలంతా నీ కాపుదల్లో ఉంచమని అడుగుతున్నాను ప్రభా. అయా మా మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి నీ దీనదాసులు పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనుదినము నీ కావచ్చు కాపులలో నాయన నీ కాపుదలు ఉంచుతున్నందుకు నీకు వందనాలు. అనుదినము నీవు ఇస్తున్న శక్తిని బట్టి వందనాలు. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న వారులారా నా యొద్దకు రండి అని సెలవిచ్చి ఉన్నావు ప్రభా. ప్రయాసముతో నాయన ఈ లాక్డౌన్ పరిస్థితిని బట్టి మందిరాలు మూతబడినను నీ దాసును నాయన ఏ దినమో కూడా వెనక్కి తగ్గకుండా అద్భుతముగా నీవు కార్యములు చేయిస్తున్నావు నాయన. అందుకిచ్చిన శక్తిని బట్టి, అందుకిచ్చిన జ్ఞానమును బట్టి, అందుకిచ్చిన ఆరోగ్యమును బట్టి, అందుకిచ్చిన నా తండ్రి నీ యొక్క కృపను బట్టి వందనాలు స్తోత్రాలు ఆయన. స్తోత్రములు ఆయన, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ఆయన. బిడ్డ దీవించండి నాయన. పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నాన్నగారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. గత సమయంలో నా తండ్రి మేము మొరపెట్టిన అద్భుత కార్యం చేసావు నాయన. మరణ సైకెళ్ళిన నాయన ఆయన్ని నాయన అద్భుతముగా లేవు ప్రభా. ఇదిగో ఇప్పుడు పరిస్థితి నీకు తెలుసు నాయన. నీ చిత్తము ఎరిగిన వాడు నాయన. నీ దీనదాసులు ప్రభా. అయా వృద్ధాప్యములో నా తండ్రి వచ్చిన ఆ బలహీనతను తట్టుకున్నట్టుగా శక్తి ఇవ్వండి. తినుటకు త్రాగుటకు తగిన సహాయం దయచేయండి. ఆయన నువ్వు మా ఇష్టము కాదు నాయన, అయితే అడగమన్నావు కదా ప్రభా. నేను అడుగుతున్నాం నాయన. ఈ కరోనా పరిస్థితిని పెట్టి ఎక్కడ చూసిన లాక్డౌన్ నా ప్రభా వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఎన్నో ఇబ్బందులైన పరిస్థితుల్లో ఉంటున్నాం ప్రభా. మరి నాయన నీ కాపుదలు అనుగ్రహించి నీ చిత్తమైంచు కొంత సమయం నీ దాసులకు అనుగ్రహించి అయా నీ హస్తం ఉంచి లేవనెత్తగలిగే శక్తిమంతుడివి, ఆదరించగలిగే శక్తిమంతుడివి, అద్భుతములు చేయగలిగే శక్తిమంతుడు అయ్యా. నీ సహాయము నీ సహాయం నాయన, నీ సహాయం నీ దాసుని లేవనెత్తండి. కొద్ది దినముల పాటు అయా ఇదిగో ఈ లాక్డౌన్ అంతా తొలగింపబడి వరకు కూడా నీ దాసుని బలపరిచి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి నేను లేవనెత్తుతావని విశ్వాసంతో అడుగుతున్నాను ప్రభా. దయగల తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు. కుటుంబాన్ని అంతటి దీవించండి బిడ్డని నాయన. అయ్యా ఎవరైతే నాయన నీ దాసునికి పరిచర్య చేస్తున్నారో వారిని నాయన నీ హస్తం ఉంచండి. వారికి ఓపికని సహనమును చక్కటి అవగాహన అనుగ్రహించి ఏది ఇస్తే నీ దాసుడు లెగిసి కూర్చుంటాడు అది చేయటము నీ సహాయం దయచేసి పెట్టమని అడుగుతున్నాను ప్రభా. గొప్ప దేవానికి వందనాలు, అద్భుతం చేయదేవానికి వందనాలు. స్తోత్రం నాయన, స్తోత్రం.
స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన సుకుమారయ్య గారిని చేతులు చెప్పుకుంటున్నాను. అనేక దినములు నీ దాసులు ఉపవాసం ఉండి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు ప్రభా. ఆ ఇచ్చిన బలహీనతని నాయన అపవాది కుయుక్తుల నుండి, దుష్టుడి ఏలుబడి నుండి నాయన దూరపరిచి నీ దాసులు లేవనెత్తండి. మరొకసారి నీ సన్నిధిలోకి ఆయన నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన ప్రార్థన ఆయన ఇసుకి అంటాడు కదా, నేను చేసిన క్రియలు నీకు తెలుసు ప్రభా, నన్ను లేవనెత్తి నీ చిత్తమైంచు, ఈ గాయములు కట్టుమని అడిగినప్పుడు నాయన అద్భుతముగా నా తండ్రి తనకి నీవు గాయములు కట్టి ఉన్నావు కదా ప్రభువా. మా ప్రార్థన కూడా జ్ఞాపకం చూసుకోండి ప్రభా. మా ప్రార్థన నాయన అయ్యా అంగీకరించండి ప్రభా. మా ప్రార్థన నాయన నీ దాసుని ప్రార్థన అంగీకరించండి. నీ దాసునికి ఉంటున్న బలహీనతని యేసునామం పేరులో తుడిచిపెట్టండి ప్రభా. సంపూర్ణమైన నీ హస్తం ఉంచండి నాయన. గాయము కట్టువాడు, గాయము చేయవాడును కట్టువాడును నీవే కనుక ఆయన ఒక్కసారి నీ దాసుని జ్ఞాపకం చేసుకొని అయా మా ప్రార్థన ఆలకించి మేము మరలా వినుటకు నాయన మంచి వర్తమానం వినుటకు నాయన ఇదిగో పాస్టర్ గారి నాన్నగారిని నాయన సుకుమారయ్య గారి ద్వారా వినుటకు సహాయం చేయండి ప్రభా. కనికరించండి, కృప చూపించండి. చిట్టి భర్తను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఎముకను అమర్చిన వాడు నీవు, ఎముకని ఏర్పాటు చేసిన వాడు నీవు, గాయము నాయన చేయగలన తండ్రి దాన్ని కట్టువాడు నీవే కదా ప్రభా. సంపూర్ణమైన స్వస్థను అనుగ్రహించి ఆ బిడ్డడు తన డ్యూటీ చేసుకుంటూ సహాయం చేయండి. అయా చిట్టిని జ్ఞాపకం చేసుకోండి. సహనంతో ఓర్పుతో తన భర్తకి ఏ రీతిగా నాయన పరిచర్య చేయాలో నేర్పించండి. ఆ బిడ్డ చేస్తున్న ప్రార్థన అంగీకరించండి. కుటుంబాన్ని దీవించండి, గర్భఫలం దయచేసి పెట్టండి ప్రభా. బాబుని జ్ఞాపకం చేసుకోండి, సంధ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రాంతం అంతా నిస్సన్నిపించండి. కరుణా బారి నుండి తప్పించి గర్భఫలం దయచేసి పెట్టమని అడుగుతున్నాను ప్రభా. దయగల తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన చిన్నోడిని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. తిరునాథ గారిని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ఇంకొన్ని ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో వారిని ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. ఇదిగో నాయన రావడం నీ సన్నిధిని తీసుకున్నావు ప్రభా. తన కుమార్తెకి, మనువులకి, అల్లుడికి తగిన సహాయం దయచేసి పెట్టి నిన్ను నమ్ముకొని నీకు ఇష్టమైన జీవితం జీవించుటకు ఆ కుటుంబానికి తగిన ఆదరణ దయచేసి పెట్టమని అడుగుతున్నాను ప్రభా. దయగల తండ్రి నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఆయా మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ చిత్తము నెరవేర్చండి నాయన. యవ్వన బిడ్డలు ఉన్నారు ప్రభా, వారి పాటల్లో నీవు ఉండండి నాయన. వారు చేస్తున్న నాయన ప్రతి పనిలో నీవు ఉండండి అయా. ఇదిగో నా తండ్రి నాయన ప్రవీణ్ని నాయన తరుణ్ణి ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు. అప్పటికి ఇచ్చిన జ్ఞానమును బట్టి వందనాలు. ఇంకా లోతైన మర్మాలు బయలుపరచండి. తల్లిదండ్రులు దీవించండి, వారి చదువుల్లో నీవు ఉండండి. రానున్న కాలంలో నీ హస్తం ఉంచి బలపరచండి ప్రభా. ఆయా సమస్తము సమాధానపరచండి నాయన. పెద్దలు జ్ఞాపకం చేసుకోండి, ఆయా స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆయా సండే స్కూల్ జ్ఞాపకం చేసుకోండి, యవ్వన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. ఆయా నా తండ్రి చదువుతున్న వారు ఉన్నారు ప్రభా. ఆయా దూర ప్రాంతాల్లో నాయన ఉద్యోగాలు చేస్తూ చదువుతున్న వారు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ హస్తం ఉంచండి నాయన. మా సంఘ కుటుంబాలన్నింటినీ చేతులు కాపుచెప్పుకుంటున్నాం నాయన. ఆయా ప్రపంచం అంతటా ఉంటున్న ప్రతి బిడ్డని నీ చేతులు కాపుచెప్పుకుంటున్నాను. ఆయా క్రైస్తవ బిడ్డల్ని ముందుకు కొనసాగుతూ ఉంటుండగా యథార్థముగాను, నమ్మకముగాను, నిర్దోషముగాను, పవిత్రముగాను, పరిశుద్ధముగా నీ పరిచర్య చేయుటకు సహాయం చేయండి. అబద్ధ బోధకులు లయపరచండి ప్రభా. ఇదిగో నా తండ్రి విజృంభిస్తున్న ఆయన అపవాది అబద్ధ బోధకులు లేవనెత్తకుండా నా తండ్రి నిన్ను నమ్ముకొని నీ కొరకు జీవించేటట్టుగా స్థిరమైన పునాది మాకు దయచేసి పెట్టమని అడుగుతున్నాను ప్రభా. దయగల తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, సుఖపరిశూతిని దయచేసి పెట్టండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సౌజన్యకి ఇచ్చిన గొప్ప ఫలమును పెట్టి నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఇచ్చావయ్యా, నీకు వందనాలు అయ్యా. నాయన నెలలు నిలుచుంటుండగా సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి నాయన. అలాగే తోటికోడలు ఇరువురికి కూడా సంతానం దయచేసి పెట్టండి. ఆ గొప్ప ముద్ర నాయన అయా. నీవెంత గొప్ప దేవుడు అయ్యా, వారి మధ్యలో ఎంత గొప్ప కార్యం చేసావయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలు ప్రభా, స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి. దేశం మంచి పరిమాణంలో ఉండడం సహాయం చేయండి. ప్రతి అవసరత నాయన నీ నామ మహిమార్థమై మా ప్రజలకి, పేదవారికి నాయన అనేక మందికి సహాయం చేస్తుంటుండగా ఆ సహాయం అందేటట్లుగా సహాయం చేయండి ప్రభా. అనేక మంది అపవాది క్రియలు జరుగుతూ ఉంటుండగా, ఆటంకపరుస్తూ ఉంటుండగా, కోర్టులకి వెళ్తూ ఉంటుండగా వీటన్నిటినీ న్యాయమైన పద్ధతిలో నువ్వు చెయ్యండి ప్రభా. నువ్వు చేయగలిగే శక్తి
నీతిమంతుడు నా తండ్రి. జగనికి తగిన జ్ఞానం ఇవ్వండి ప్రభా. మరి ముఖ్యంగా నిన్ను మరిచిపోకుండా నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను ముందు పెట్టుకొని తను పని చేయుటకు సిద్ధపడటం దయచేసి పెట్టమని తల్లి నీ కుటుంబాన్ని దీవించమని సమస్తము నీ చేతులకు అప్పచెప్పుకుంటూ అయోగ్యురాలంటే నాకు ఇచ్చిన ఈ సమయం పెట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయమున మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 346వ పాట పాడుతూ దేవుని నామమును మన మహిమపడదాం. కీర్తన పుస్తకం నుండి 346వ పాట పాడుతూ దేవుని నామమును మనం మహిమపడదాం. యేసు నావాడాని నముదు బాసిలు దివ్య సౌభాగ్యము దాసుడనౌచు పాల్పొందేదా నాశంబులేని సౌఖ్యములు ఇది నా పాట నాసు కదా యేసుని సదా స్తుతించుట ఇదే నా పాట నాసు కదా యేసుని నిత్యం ధ్యానించుట సంపూర్ణ భక్తితో నుండేదా పెంపర యేసు ధ్యానించేదా సొంపైన దూత పాడుచుండా ఎంపైన పాట నే విందును ఇదే నా పాట నాసు కదా యేసుని సదా స్తుతించుట ఇదే నా పాట నాసు కదా యేసుని నిత్యం ధ్యానించుట నిండైన భక్తి ఏ నెమ్మది గెల్చునదేమి యేసుండగా మెండైన దీప్తి ప్రార్థించుచు దండిగా ప్రేమ సుఖింతులు ఇదే నా పాట నాసు కదా యేసుని సదా స్తుతించుట ఇదే నా పాట నాసు కదా యేసుని నిత్యం ధ్యానించుట. ప్రియమైనటువంటి వారులారా, దేవుని నామమును మనం స్తుతించి ఆరాధన చేద్దాం. ఈ సమయంలో ప్రైజ్ అండ్ వర్షిప్ టీం వారు ముందుకు వచ్చి వారు ఆరాధన చేస్తూ ఉంటుండగా మనం అందరం కూడా వారితో కలిసి దేవుని నామమును స్తుతించి ఆరాధన చేద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపగలరు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని రీతిగా నేర్పిన విధానం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిపై ఆయన పరాక్రమం బట్టి ఆయన మహాప్రభావం బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారిపై. కాబట్టి ఎవరు నిర్లక్ష్యముగా ఉండక మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆ దేవాది దేవుని మనం స్తుతించడం, మన హృదయపూర్వకంగా ఆ దేవాది దేవుని మనం ఘనపరచుదాం.
ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే ఆయన వాగ్దానం చేస్తున్న 91వ దావీదు కీర్తన 10వ వచనంలో, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్న ఈ వాగ్దానం మన జీవితంలో ఇప్పటి వరకు ఆ దేవాది దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి మహిమకు ఘనతకు అర్హుడైన ఆ దేవాది దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా స్తుతించుదాం. ఆయన యెహోవా ఈరే అయి ఉన్నాడు, సమస్తము సమకూర్చే దేవుడు. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎవరము నిర్లక్ష్యముగా ఉండక మన హృదయపూర్వకముగా ఆత్మపరమైన సంబంధం కలిగిన వారంతా ఉండి ఆయనను మనం మనస్ఫూర్తిగా ఆయన స్తుతించుదాం. ఆయన ఆరాధన చేద్దాం. సృష్టికర్త ముక్తిదాత
నా జనులు తమ హృదయపూర్వకంగా నన్ను ఆరాధించట్లేదు, తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, తమ హృదయపూర్వకంగా నన్ను ఆరాధించట్లేదు, నా దగ్గరికి రావట్లేదని దేవుడు అంటున్నాడు. మరి ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. నా దగ్గరికి వస్తావా? దేవుడు పిలుస్తున్నాడు, నీవు నా దగ్గరికి రా, నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, ఏ అపాయం నీ దగ్గరికి చేరకుండా నేను కాపాడుతాను అంటున్నాడు. మనం దేవుని దగ్గరికి పోదాం, దేవుని స్తుతిద్దాం. దేవుని ప్రేమ అనుకుంటే సరిపోద్ది, ఆయన నీడ అనుకుంటే సరిపోద్ది, ఆయన తోడు అనుకుంటే సరిపోద్ది. ఒక్కసారి దేవుని ఆనందిద్దాం అందరం కలిసి. నీ ప్రేమ నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు. తన వాక్కుతో మనం నడిపించే దేవుడు, తన సత్యంతో మనం నడిపించే దేవుడు మనకు ఉన్నాడు. మనకేమి భయం లేదు, మనకి ఎటువంటి అపాయం రాకుండా దేవుడు మనకు కాపాడుతున్నాడు. మరి ఒక పాటతో దేవుడిని అనుభవిద్దాం, స్తుతిద్దాం. ఈరోజు ఎంతోమందికి ఈ అవకాశం లేకపోయింది, కానీ దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. ఎంతోమంది ప్రపంచంలో నాశనం అయిపోతున్నప్పటికీ, ఎంతోమంది పేషెంట్స్ అయిపోతున్నప్పటికీ దేవుడు మరి యొక్క అవకాశాన్ని మనకు దయచేశాడు. అందరం కలిసి మన హృదయపూర్వకంగా దేవుడు అంటున్నాడు కదా, మీరు హృదయపూర్వకంగా నన్ను ఆరాధించట్లేదు, నన్ను కనపరచట్లేదు, తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ హృదయపూర్వకంగా నన్ను కనపరచట్లేదు అంటున్నాడు. సో మన హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం, దేవుని కనపరుద్దాం. నీ ప్రేమే నాకు చాలు, నీ తోడుగా ఉంటే చాలు అనే ఒక పాటతో దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. One day,
చేసిన ఈ స్తుతి ఆరాధన ఆయన అంగీకరించేలాగా మనం ప్రార్థనలో చేసుకుందాం. ఇంతవరకు ఆయన ప్రేమతో మనం నడిపించాడు. ఆయన నీడ తోడుతో మనం నడిపించాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సంఘం, ఈ లాక్డౌన్ అనేది సంఘాలు తెరవబడలేదు. అయినప్పటికీ తమ కుటుంబాల్లో ఆరాధన చేసుకుంటున్నారు. కొంతమంది చేసుకోలేని వారు కూడా ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వారు కూడా దేవుడి వైపు ఆయన రాకడ నిమిత్తం విశ్వాసం కోల్పోకుండా, ఏ ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా విశ్వాసం కోల్పోకుండా ఆయన రాకడ నిమిత్తము తమ మనసులను సిద్ధపరచుకునేలా ప్రార్థన చేసుకున్నాం. ఈ ఆరాధన స్తుతి ఆరాధన ఆయన అంగీకారం అన్నట్టు ప్రార్థన చేసుకున్నాం. స్తుతి స్తోత్రం మహాపరిశుద్ధ మహోన్నత ఈ ప్రేమతో తండ్రి మమ్మల్ని కాల్చావు, కాపాడావు ప్రభావం. ఎంతో మందికి లేని వాక్యం మాకు దయచేసావు. నీ సన్నిధిలో తండ్రి ఇటు రీతిగా నేను ఆరాధించడానికి తండ్రి కీర్తించడానికి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా ఆరాధన తండ్రి ప్రభా నీకు సమర్పించుకుంటున్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఆరాధనలో తండ్రి ప్రభా మీరు తోడుగా నడిపిస్తున్నారు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ లాక్డౌన్ ఎన్నో సంఘాలు తెరవబడలేనప్పటికీ ప్రభా ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తండ్రి ప్రభా ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా ఎంతో మంది నిన్ను ఆరాధిస్తున్నారు తండ్రి ప్రభా. మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. తమ హృదయపూర్వకంగా తండ్రి నిన్ను ఆరాధించడానికి గొప్ప భాగ్యాన్ని దయచేయండి. మీరు అంటున్నారు కదా ప్రభా, నా చరులు నా పేరు పెట్టబడినప్పటికీ తమ హృదయపూర్వకంగా నన్ను ఆరాధించట్లేదు, తమ పదవులతో నన్ను కనపరుస్తున్నారు అన్నారు తండ్రి ప్రభా. అటువంటి తీర స్థితిలో మేము ఉండకుండా ప్రభావ మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ కోవిడ్ విషయమై ప్రార్థిస్తున్నాను, జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా. అనేక మంది ప్రభావ నాశనం అయిపోతున్నారు, నశించిపోతున్నారు ప్రభావ. ప్రపంచం నశించబోతుంది తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఎంతో మంది తండ్రి ప్రభావ నిన్ను చూడలేదు, నిన్ను ఆరాధించలేదు భాగ్యాన్ని తండ్రి ప్రభావ మాకు దయచేస్తాం. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావ. ఈ ఆరాధన తండ్రి మీరుండి నడిపించడానికి నీకు వందనాలు ప్రభావ. మా తండ్రి ప్రభావ ఈ ఆరాధన తండ్రి ప్రభావ నీకు అంగీకారం భాగ్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మా నోటి మాటలు మా హృదయ ధ్యానంలో ప్రభావ నీ దృష్టికి అంగీకారం భాగ్యం చేయమని తండ్రి ప్రభావ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభావ. నీ దాసులు తండ్రి ప్రభావ ఏమైతే మాట్లాడుతున్నాడు తండ్రి ప్రభావ ఆ వినే వాక్యం తండ్రి ప్రభావ మేము చెవులతో తండ్రి విని మా మనసులో సిద్ధపరచుకునే నీ సహాయం దయచేయండి. నడుచుకునే మనసులో మాకు దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సహాయం దయచేయండి తండ్రి ప్రభావ. ఎంతో మంది తండ్రి ప్రభావ లాక్డౌన్లో ప్రభావ తండ్రి ఎంతో మంది తండ్రి జాబ్స్ లేక తండ్రి ప్రభావ బాధపడుతూ ఉన్నారు తండ్రి ప్రభావ. అయినప్పటికీ మేము నిన్ను స్థితించి తండ్రి ప్రభావ ఎంతలో మాకు ఆహారం దయచేసి ప్రభావ మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభావ. ఈ ఆరాధన తండ్రి ప్రభావ నీ దృష్టికి కారణం చేయమని నీ దాసుని తండ్రి ప్రభావ మీ ఏడవ ఆత్మచరిత్రను ఎత్తి పట్టుకొని నడిపించమని నీ చిత్తంలో జరిగించమని ప్రభావ. నీ చిత్తం అయితే ప్రభావ మరి ఒకసారి తండ్రి నీ సన్నిధిలో తండ్రి ప్రభావ కూడుకొని నిన్ను ఆరాధించి కీర్తించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ రాకడ నిమిత్తము ప్రభావ మేము విశ్వాసం కోల్పోకుండా తండ్రి ప్రభావ నిరీక్షణతో తండ్రి నీ రాకడ నిమిత్తము మేము సిద్ధ మనసు కలిగి ఉండడానికి ప్రభావం అనుగ్రహించమని నడిపించడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున